ఏడు ఇక్కడ మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి, ఇక్కడికి తీసుకొచ్చానంటయ్యా. చెప్తా ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్, అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులా తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. హలో హలో హలో. ఫోన్ రింగ్ అవుతుంది అర్థమే. ఎవరో లవర్ గురు, తన లవర్ అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. సారీ. హలో హలో సూర్య. సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు తిడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఎవరో రాంగ్ నెంబర్. ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికి మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయటం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీదొట్టు, గత 2 ఏళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేం బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. మేము బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే, త్వరగానే కోలుకున్నాం. పెళ్ళాపడమేంటి అంటే ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐస్ కూల్ అయ్యాయా? సారీ, పెళ్లి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్ కి ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే. ఎలా ఇంకా ఇంత లేటు? నువ్వేంటి వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటేను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా, ఆయన తీసుకెళ్దామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాప తీసుకో. సారీ లేట్ అయింది. సినిమా స్టార్ట్ అయిపోయిందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి. నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఆవిడ ఉన్నాడు, చూసుకోకర్లేదా? మీరిద్దరూ వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా.
ఏంట్రా? రే 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 నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐజ్. సూర్య సూర్య అవును, నీలవన్నీ ఇప్పుడు చూపిస్తావే మాకు? త్వరలోనే. మేడం బిల్. ఇదేంటి మడుగు బిల్ తెచ్చిచ్చాడు? ఎప్పుడన్నా మా మావయ్య వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పోడండి బాబు. ఏ రేఖ, నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే? 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బక్రం చేయొచ్చు. బెట్టా? 1000. ఓకే. ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాని ట్రై చేయి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, భలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా? అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్సు మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్, బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నెంబర్. అది కూడా తెలియలేదా బకరా గడికి? నీకెప్పుడు మంతు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే. దెబ్బ తింటావు నువ్వు. చూడు. మంచి నీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6. 6 దగ్గర డబ్బు లేదా? మ్మ్. నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో ఆ చైన్ గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షట్ అప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2000 శాలరీ, ది బ్యాచులర్. అయ్యో బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు?
నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేవన్నట్ట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. ఛీ! డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకో. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని ఏంట్రా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తానా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తానా? మంచినీళ్ళతో సరిపడదామా? వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి, మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. రే ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే, ప్రేమ అంటే ఏం డాడీ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. నీ విషయంలో అలా చేస్తాంటారా? నేను అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బయడాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. కోపంగా చూస్తూ నన్ను చంపకు మేరే ప్రేమంటే నేరం అంటూ గంటకు మేరే నువ్వు తలుచుకుంటే మా మ్యారేజ్ అవుతుంది, నీ సాయం లేకుంటే నా ఏజ్ బారైపోతుంది. ఓరయ్యో మా బాధ చూడరా మేరే లబ్బుకున్న అండరా మేరే
కిష్టిగాడు గదరా మన బెస్ట్ ఫ్రెండ్ కాదా, కిష్టిగాడు గదరా మన బెస్ట్ ఫ్రెండ్ కాదా, హెల్ప్ చెయ్యలేవా వాడి పెళ్లి చెయ్యలేవా, అరే జాలి చూపలేవా, అరే జాలి చూపలేవా, నీళ్ళ చూపలేవా, పెళ్లి చెయ్యరో పుణ్యం నీకు, దారి చూపరో దండం నీకు, పెళ్లి చెయ్యరో పుణ్యం నీకు, దారి చూపరో దండం నీకు. ఈ ప్రేమంటే నాకు నచ్చదన్నమాట తెలుసుంది, మీరు ప్రేమించి నన్ను సాయం అడగడం తగదండి. లవ్ అంటే పైకే స్వర్గం, లోనంత భీకర నరకం, ప్రేమంటే పైకే గోల్డ్, ప్రేమిస్తే క్లియర్ బౌల్డ్. లవ్ అంటే లైఫ్ రా, లేకుంటే బోరురా, లవర్ అంటూ లేకుంటే ఆ లైఫ్ వేస్తే రా. లవ్ చేసిన ఆ పిల్లతో, లవ్ చేసిన ఆ పిల్లతో